వర్షాకాలం వచ్చిందంటే జ్వరం, జలుబు, దగ్గు, తీవ్రమైన నీరసం వంటి సమస్యలు చాలా మందిని వేధిస్తూ ఉంటాయి. ఈ సీజన్‌లో ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్‌లు, డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, టైఫాయిడ్, లెప్టోస్పిరిరోసిస్, స్క్రబ్ టైఫస్ వంటి అనారోగ్యాలు ఎక్కువగా కనిపిస్తాయి. వర్షాకాలం కారణంగా నీరు నిలిచిపోవడం దోమల వృద్ధికి అనుకూలంగా మారుతుంది. అలాగే తేమతో కూడిన వాతావరణం కొన్ని శ్వాసకోశ వైరస్ల వ్యాప్తికి అనుకూలంగా ఉంటుంది. అయితే వర్షాకాలంలో జ్వరం వచ్చిందంటే వెంటనే యాంటీబయోటిక్స్ తీసుకోవడం సరైన పద్ధతి కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు జ్వరం ఒక వ్యాధి కాదు. శరీరంలో ఏదో ఇన్ఫెక్షన్ లేదా ఇతర సమస్య ఉందని సూచించే లక్షణం మాత్రమే. అందువల్ల జ్వరం వచ్చిందని వెంటనే యాంటీబయాటిక్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ నిపుణురాలు డాక్టర్ కీర్తన ఏం చెప్తున్నారంటే, వర్షాకాలంలో వచ్చే జ్వరానికి ఇన్ఫ్లుయెంజా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, లెప్టోస్పిరోసిస్, ఇంకా స్క్రబ్ టైఫస్ వంటి అనేక కారణాలు ఉండొచ్చు. వీటి ప్రారంభ లక్షణాలు ఒకేలా కనిపించినప్పటికీ ఒక్కో వ్యాధికి ఒక్కో రకమైన చికిత్స అవసరం. కాబట్టి జ్వరం వచ్చిందని యాంటీబయాటిక్స్ తీసుకోవడం సరికాదు. త్వరగా కోలుకోవాలనే ఆందోళనతో చాలామంది జ్వరానికి బలమైన మందులు వేసుకుంటే వెంటనే తగ్గిపోతుందని భావిస్తారు. కానీ ప్రాంతాల్లో వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే యాంటీబయాటిక్స్ అందుబాటులో ఉండడం, గతంలో మిగిలిపోయిన మందుల్ని తిరిగి వాడడం కూడా ఇందుకు కారణమవుతుంది. అంతేకాదు, జ్వరాన్ని ఒక వ్యాధిగా భావించి దానికి ఒకే రకమైన మందు పనిచేస్తుందని అనుకోవడం కూడా యాంటీబయాటిక్స్ దుర్వినియోగానికి దారితీస్తుంది. యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియాపై పనిచేసే మందులు. వైరస్ల వల్ల వచ్చే ఫ్లూ, ఇతర వైరల్ జ్వరాలకి ఇవి ఉపయోగపడవు. డెంగ్యూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్కి కూడా సాధారణంగా యాంటీబయాటిక్స్ అవసరం ఉండదు. అయితే వైరల్ ఇన్ఫెక్షన్తో పాటు ప్రత్యేకంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వైద్యుల సూచన మేరకు యాంటీబయాటిక్స్ అవసరం కావచ్చు. మలేరియాకి యాంటీ మలేరియల్ మందులు అవసరం. ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి కూడా ఏ బ్యాక్టీరియా కారణమైందో, వ్యాధి తీవ్రత ఎంత ఉందో, రోగి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఆధారంగా సరైన యాంటీబయాటిక్ని వైద్యుడు నిర్ణయిస్తారు. ఇది అన్ని ఇన్ఫెక్షన్లకి ఒకే రకమైన యాంటీబయాటిక్ పనిచేయదు. డాక్టర్ సలహా లేకుండా యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల వికారం, విరేచనాలు, కడుపు నొప్పి, అలర్జీ వంటి దుష్ప్రభావాలు రావచ్చు. కొన్ని సందర్భాల్లో తీవ్రమైన సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా యాంటీబయాటిక్స్ని అవసరం లేకుండా లేదా తప్పుగా ఉపయోగించడం వల్ల యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ పెరుగుతోంది. అంటే బ్యాక్టీరియాలు మందులకి లొంగకుండా మారతాయి. భవిష్యత్తులో నిజంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చికిత్స చేయడం కష్టమవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కూడా యాంటీబయాటిక్స్ ఆధారంగా అధికంగా అనుచితంగా వాడడాన్ని యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్కి ప్రధాన కారణాల్లో ఒకటిగా పేర్కొంది. జ్వరం వచ్చిన వెంటనే సొంతగా యాంటీబయాటిక్స్ వేసుకోకుండా ముందుగా తగినంత విశ్రాంతి తీసుకోవడం, ద్రవాలు, నీరు సమృద్ధిగా తీసుకోవాలి. జ్వరం తగ్గించేందుకు అవసరమైన మందులను కూడా వైద్యుల సూచన మేరకే మనం వాడాలి. జ్వరం ఎంతకాలం ఉంది, ఇతర లక్షణాలు ఏమిటి, శారీరక పరీక్షల్లో ఏం కనిపిస్తోంది, ఆ ప్రాంతాల్లో ఏ వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి వంటి అంశాలను బట్టి వైద్యులు అవసరమైన పరీక్షల్ని సూచిస్తారు. అవసరాన్ని బట్టి CBC, డెంగ్యూ, NS1 వంటి రక్త పరీక్షలు చేయించుకోవచ్చు. సాధారణ వైరల్ జ్వరాలు చాలా వరకు 3 నుంచి 5 రోజుల్లో తగ్గిపోతాయి. అయితే అధిక జ్వరం 48 నుంచి 72 గంటలకి మించి కొనసాగితే వైద్యుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం మంచిది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నిరంతర వాంతులు లేదా విరేచనాలు, రక్తస్రావం, తీవ్రమైన కడుపు నొప్పి, గందరగోళం, తగినంత ద్రవాలు తీసుకోలేకపోవడం, మూత్రం తగ్గిపోవడం, తీవ్ర నీరసం లేదా తీవ్రమైన కండరాలు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్య సహాయం తీసుకోవాలి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, జ్వరానికి కారణం తెలియకుండానే యాంటీబయాటిక్స్ తీసుకోవడం పరిష్కారం కాదు. సరైన వ్యాధి నిర్ధారణ తర్వాత వైద్యుల సూచన మేరకు